సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అంటూ ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాముఖ్యతను పురాణాలు చాటి చెప్పాయి. ఈ 12 జ్యోతిర్లింగాలలోనూ సోమనాథ జ్యోతిర్లింగానికి మరింత ప్రాశస్త్యం ఉండడంతో ఈ ఆలయానికి ప్రథమ స్థానం కల్పించారు. విదేశీయుల దండయాత్ర అనంతరం సోమనాథ దేవాలయాన్ని పునర్నిర్మించి నేటికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సోమనాథ జ్యోతిర్లింగ ఆలయ విశేషాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అది గుజరాత్లోని సౌరాష్ట్ర, అరేబియా సముద్ర తీరం, ఎగిసిపడే అలలు. వాటికి కొంత దూరంలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అన్న ఆది శంకరాచార్యుల శివానంద లహరిని సాక్షాత్కరింపచేస్తూ భక్తులను విశేషంగా ఆకట్టుకునే జ్యోతిర్లింగ శైవక్షేత్రం సోమనాథ్ దేవాలయం కొలువైంది ఇక్కడే. సౌరాష్ట్రే సోమనాథంచ అంటూ భక్తులు నిత్యం ఆ శివయ్యను కొలుస్తారు. దూరాభారాలను సైతం లెక్క చేయకుండా భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు. హిందూ సంప్రదాయంలో పరమ ప్రఖ్యాతి చెందిన సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం ఎప్పుడు ఏర్పడింది, ఎవరు కట్టించారు అనే అంశాలకు నేటికి సమాధానం లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. సనాతుడైన మహేశుడు 1000 ఏళ్ల కిందట ఇక్కడ సాక్షాత్కరించి జ్యోతిర్లింగ రూపంలో భక్తులను కటాక్షిస్తున్నారు. భారతం, భాగవత పురాణాలతో పాటు వివిధ గ్రంథాలు సౌరాష్ట్ర తీర ప్రాంతంలో ఒక పుణ్యక్షేత్రం ఉందని పేర్కొన్నాయి. ఇక పురాణ కథనం ప్రకారం శాపగ్రస్తుడైన చంద్రుడు తన శాప విముక్తి కోసం సౌరాష్ట్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పండితులు చెప్తారు. అనంతర కాలంలో చాళుక్యులు ఆ ప్రాంతాన్ని పాలించినప్పుడు తమ వాస్తు శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. సోమనాథ్ ఆలయంపై విదేశీయులు పలుమార్లు దండెత్తారు. చివరిగా 1926లో జరిగిన దాడిలో ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ధ్వంసమైన ఈ ఆలయాన్ని స్వాతంత్ర్యానంతరం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో పునర్నిర్మించారు. సుమారు 10 సంవత్సరాలకు పైగానే పునర్నిర్మాణ పనులు సాగాయి. ఆ తర్వాత 1951లో ఆలయాన్ని పునఃప్రారంభించారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ ఆలయం తిరిగి భక్తులకు చేరువైంది. నాటి నుంచి నేటి వరకు ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 1926 నాటి దాడి జరిగి 1000 సంవత్సరాలు, 1951లో ఆలయ పునఃప్రతిష్ఠ జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమనాథ స్వాభిమాన్ పర్వం నిర్వహిస్తున్నారు. సోమనాథ తీర్థ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో లక్షలాది మంది భక్తులు పాలు పంచుకుంటున్నారు. భారతీయుల ఆత్మ గౌరవానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన సోమనాథుని ఆలయానికి పలు విశేషాలున్నాయి. గర్భాలయంలోని శివలింగం సుమారు 4 అడుగుల ఎత్తుతో ఓంకార ఆకృతిలో అద్భుతంగా దర్శనమిస్తుంది. ఆలయ శిఖరం సుమారు 155 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిపై ఉండే కలశం బరువు దాదాపు 10 టన్నులు. ఆలయ సముద్రపు రక్షణ గోడపై బాణస్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై సంస్కృతంలో ఉన్న శాసనం ప్రకారం సోమనాథ్ ఆలయం నుంచి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో భూభాగం ఏమీ లేదని స్పష్టమవుతుంది. ఈ ఆలయ శిఖరంపై ఉండే ధ్వజస్తంభం 37 అడుగుల పొడవు ఉంటుంది. దీనికి ప్రతిరోజు 3 సార్లు కొత్త జెండాలను మారుస్తారు. ప్రతిరోజు సాయంత్రం జరిగే హారతి, సంగీత, వాయిద్యాల మేళవింపుతో సుమారు 30 నిమిషాల పాటు వైభవంగా సాగుతుంది.